రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. మనం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు గురించి, అదేవిధంగా రైతు బీమా గురించి, అదేవిధంగా ఆసరా పింఛన్లు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం, అదేవిధంగా మహాలక్ష్మికి సంబంధించిన లిస్టు, అదేవిధంగా యావత్ తెలంగాణ రైతన్నలు వేచి చూస్తున్న రైతు భరోసా, రైతు రుణమాఫీ గురించి కూడా ఈ వీడియోలో నిజాలు తెలుసుకుందాం. అదేవిధంగా జూన్ నెల ఆసరా పింఛన్లు 4016, 6016 వీరికి మాత్రమే. మొదట ఈ జిల్లాల వారికి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడడం వల్లనే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి మీ అందరికీ సరైన అవగాహన అనేది రావడం జరుగుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న ఆసరా పింఛన్ వాహులకు, తెలంగాణ రైతన్నలకు ఈ వీడియోని చేరవేసిన వారు అవుతారు. మీరు బంధుమిత్రులకు షేర్ చేయడం వల్ల వారందరికీ సరైన సమాచారం కలిగిన వీడియో మీరందరూ అందించిన వారు అవుతారు. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా ఎల్లవేళలా మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. సరైన లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియో వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. రైతు బంధు, దీనినే రైతు భరోసాగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. మామూలుగా అయితే రైతు బంధు పంటకు 5,000 రూపాయల చొప్పున 2 పంటలకు కలిపి 10,000 రూపాయల పంపిణీ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. రైతు భరోసా మాత్రం 7,500 రూపాయల చొప్పున 7,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 15,000 రూపాయలకు శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. మరి రైతు బంధుకు రైతు భరోసాకు మధ్య ఉన్న తేడా, రైతు బంధు అయితే వ్యక్తి పైన పంట భూమి ఉంటే చాలు, ప్రతి ఒక్కరికి ఎకరానికి 5,000 రూపాయల చొప్పున పంపిణీ కార్యక్రమం ఉండేది. కానీ రైతు భరోసాలో మాత్రం ఎన్ని ఎకరాల వారికైనా పంపిణీ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. కానీ ఆ వ్యక్తి భూమిపైన ఉన్న వ్యక్తి మాత్రమే దాన్ని వ్యవసాయ నిమిత్తం ఉపయోగిస్తే మాత్రమే రైతు భరోసా పంపిణీ కార్యక్రమం ఉండబోతుంది. రియల్ ఎస్టేట్ గాని, బిజినెస్ గాని ఉపయోగించిన వారికి రైతు భరోసా అనేది ఉండదు. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక సూచనలు చేయడం జరిగింది. జూన్ నెలలోనే దీనికి సంబంధించిన మొదటి విడత డబ్బుల పంపిణీ కార్యక్రమం పూర్తవుతుందని పేర్కొనడం జరిగింది. ప్రతి నెల జూన్, జూలై, ఆగస్ట్ ఈ విధంగా ఈ 3 నెలల్లో రైతు భరోసా 1 నుంచి 100 ఎకరాలు ఎన్ని ఎకరాలు ఉన్నా ప్రతి ఒక్కరికి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున పంపిణీ కార్యక్రమానికి నాంది పలుకుతామని కూడా పేర్కొనడం జరిగింది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ రైతన్నలకు ఇది ఒక శుభ పరిణామంగానే చెప్పుకోవచ్చు. ఇక మహాలక్ష్మి పథకం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3,53,00,000 పైచిల్కు జనాభాలో 1,70,00,000 మంది మహిళలు, సోదరీమణులు కలరు. మరి దీనిలో దాదాపు 50 నుంచి 60 లక్షల మందికి ఈ పథకం అర్హులయ్యే అవకాశం ఉంది. 53,196 కోట్లను ఈ 6 పథకాల అమలు కోసం బడ్జెట్లో ప్రవేశపెడితే ఈ మహాలక్ష్మి పథకం కోసం మాత్రమే 16,500 కోట్ల రూపాయలను బడ్జెట్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మరి పత్రాలకు మాత్రమే పరిమితమైన ఈ పథకం అతి త్వరలో ప్రజల ముందుకు వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. అక్టోబర్ నెలలో గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 12,751 గ్రామాలలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్
విజయబాట పట్టాలంటే ప్రతి ఒక్కరికి మహాలక్ష్మి పథకానికి సంబంధించిన డబ్బులు, మహాలక్ష్మి పథకానికి సంబంధించిన అర్హుల లిస్టులను విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన విధి విధానాలను చూసుకుంటే ఇంటి పెద్ద మహిళ అయి ఉండాలి. ఇంట్లో ఒక మహిళకు కన్ఫర్మ్ గా ఈ పథకం రావడం జరుగుతుంది. కన్ఫర్మ్ గా పెళ్లి అయి ఉండాలి. 2 లక్షల లోపు ఇన్కమ్ అనేది సంవత్సరానికి ఉండాలి. ఆదాయ పన్ను కట్టకూడదు. అదే విధంగా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆమె కాకూడదు, వాళ్ళ హస్బెండ్ కూడా కాకూడదు. ఇవన్నిటిని ప్రామాణికంగా తీసుకొని మహిళా సోదరి మనులకు 2,500 రూపాయల మహిళా సాధికారిక పథకం కూడా అతి త్వరలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని ఆలోచిస్తా ఉంది. మరి రైతు రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లను పొందడానికి ముఖ్యమైన హామీ రైతు రుణమాఫీ. అక్క చెల్లెమ్మలు, అన్నతమ్ముళ్ళు ఎవరైతే బ్యాంకుల్లో 2 లక్షల లోపు రుణాలు లేవో ఈ రోజే వెళ్లి తెచ్చుకోండి. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 7న ఎల్బీ నగర్ లో చేసే ప్రమాణ స్వీకారంలో మీ అందరికీ రైతు రుణమాఫీ చేస్తాను. మొట్టమొదటి సంతకం రైతు రుణమాఫీ పైనే ఉంటుందని పేర్కొన్న సీఎం రేవంత్ అన్న 180 రోజుల పైచిలుకు పరిపాలన గడుస్తున్న రైతు రుణమాఫీకి సంబంధించి మాటలు తీయలేదు. ఇలాంటి తరుణంలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న తరుణంలో ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను తిప్పికొట్టాలనే ఉద్దేశంతో రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తా అని లోక్సభ ఎన్నికల్లో విజయభేరి మోగించిన సంగతి తెలిసిందే. మరి రైతు రుణమాఫీకి దాదాపు 40 నుంచి 50 వేల కోట్ల రూపాయల పైచిలుకు డబ్బులు కావాలి. ఇంకా 2 నెలలు మాత్రమే సమయం ఉంది. మరి ఈ రైతు రుణమాఫీకి సంబంధించి ఏ విధంగా తన అడుగులను వేస్తారనేది చూడాలి. ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు జూన్ నెల ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అతి త్వరలోనే ప్రారంభం కాబోతా ఉంది. దీనికి సంబంధించిన విధి విధానాలను, బడ్జెట్లను కూడా ప్రభుత్వం విడుదల చేసినట్లు సమాచారం. మరి దీనిని జిల్లాల వారీగా పంపిణీ కార్యక్రమం 2-3 రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఈ నెల కూడా 2016 4,016 రూపాయల పంపిణీ మాత్రమే ఉంటుంది. కానీ జూలై మాసం నుంచి మాత్రం పెరిగిన ఆసరా పింఛన్లు 4,016 6,016 రూపాయలు పంపిణీ చేస్తామని పేర్కొనడం జరిగింది. ఈ నెలలోనే అర్హులైన వారి లిస్టును కూడా విడుదల చేసే అవకాశం అయితే ఎక్కువ మోతాదులోనే కనిపిస్తా ఉంది. మిత్రులారా, శ్రేయోభిలాషులారా, వృద్ధులారా, వికలాంగులారా, తెలంగాణ రైతన్నలారా, తెలంగాణ సామాజికంలారా, మీకందరికీ యూస్ఫుల్ అయ్యే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని వీడియోల రూపంలో తీసుకుని రావడం జరిగింది. మీరు మీ వంతుగా ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.